ప్రొద్దుటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉన్న వద్ది సురేఖ అనారోగ్య కారణాలతో కొద్ది రోజుల క్రితం రాజీనామా చేయడంతో ఆ స్థానాన్ని భర్తీ చేశారు. ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి ఆధ్వర్యంలో వైస్ చైర్మన్గా ఉన్న పట్నం లక్ష్మణ్కు చైర్మన్ ఇన్ఛార్జిగా అదనపు బాధ్యతల్ని అప్పగించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నంద్యాల వరదరాజులరెడ్డి సమక్షంలో పట్నం లక్ష్మణ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డ్ రైతులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు కమిటీ పనితీరును మరింత పటిష్టం చేస్తామని పట్నం లక్ష్మణ్ తెలిపారు. కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని, రైతుల సమస్యల్ని వెంటనే పరిష్కరించే దిశగా చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. మార్కెట్లో పారదర్శకత, రైతులకు న్యాయమైన ధరలు అందేలా కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. ప్రొద్దుటూరు మార్కెట్ యార్డ్కి చైర్మన్ మహిళా కోటా కింద వచ్చిన కారణంగా వద్ది సురేఖ గారిని మార్కెట్ యార్డ్ చైర్మన్ అధ్యక్షురాలిగా చేయడం జరిగింది. ఆయమ్మ కొంతకాలం జరిగిన తర్వాత కొంత అనారోగ్య కారణంగా కొంచెం ఆఫీస్కు రాలేని పరిస్థితి, మరి ఇక్కడ వచ్చి పరిపాలన చూడలేని పరిస్థితిలో ఉండబడిన కారణంగా ఆయన కొంచెం తీవ్రమైన జబ్బు వచ్చింది. ఆయమ్మకు జబ్బు కారణంగా ఎప్పుడు చికిత్స కోసం హైదరాబాదు, మద్రాసు ఇక్కడ తిరుగుతూ ఉన్న కారణంగా ఈ పరిపాలన కుంటుపడుతుందని వాళ్ళంతకు వారు ఆలోచించుకుని ఆయమ్మ సొంతంగా వద్ది సురేఖ గారు, నా మిత్రుడు వాళ్ళ భర్త బుద్ధి బాలుడు గారు నాతో ఆలోచించి రాజీనామా చేస్తామని నా దగ్గరికి రావడం జరిగింది. ఒక 2 నెలల కిందట జరుగుతాను నిలవయా, జబ్బు నయమవుతుంది, త్వరలో వచ్చి మళ్ళీ మీరు చేరుతారులేమని చెప్పి నేను విశ్వాసపూర్వకంగా అప్పుడు ఆపడం జరిగింది. అయితే కొంచెం జబ్బు తీవ్ర పరిస్థితికి పోతా ఉండే కారణంగా పరిపాలన స్పందిస్తుందనే ఒక ఉద్దేశంతో మాకు ఇచ్చిందే గౌరవం అన్నా మళ్ళీ మేము ఇప్పుడు బీసీల గారికి ఇవ్వడం కూడా జరిగింది. మళ్ళీ ఇప్పుడు బీసీ వైస్ చైర్మన్ లక్ష్మణ్ గారికి బీసీకి కూడా మళ్ళీ మేము ఇస్తున్నాం ఈరోజు. కాబట్టి బీసీలకు ఈ ప్రభుత్వం పెద్దపీట వేస్తూ ఉంది. అన్ని రంగాలలో కూడా త్వరలో కూడా బీసీ బిల్లు అసెంబ్లీలో తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వం బీసీలకు ఎప్పుడు కూడా అన్ని రకాల అండదండలు అందిస్తాం. బీసీలో ఈ బీసీలే ప్రభుత్వానికి అధికారం వచ్చేదానికి ముఖ్య కారణం బీసీలు. మన పొద్దుటూరులో కూడా బీసీలు విరివిగా ఉన్నారు కాబట్టి వారందరికీ బీసీలు అన్ని రకాల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, పొద్దుటూరులో ఒక బీసీ భవన్ నిర్మాణానికి కూడా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. త్వరలోనే అది కూడా మేము స్థలం మంజూరుకై ప్రయత్నం చేయడం జరుగుతుంది. త్వరలోనే బీసీ భవన నిర్మాణం కూడా పొద్దుటూరులో చేయడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం బీసీలకు అన్ని రకాల వాళ్ళ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో అన్ని రకాల ఈ మా కూటమి ప్రభుత్వం సంపూర్ణంగా బీసీలకు సహకారం అందిస్తూ ఉంది. మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాలనే అన్ని గతంలో ఎన్నికల ముందు ఏమైతే వాగ్దానాలు చేసినామో అవన్నీ పూర్తిగా నెరవేర్చడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో బీసీలకు అన్ని రకాల అండదండలు ఇచ్చే ప్రభుత్వము ఈ కూటమి ప్రభుత్వమనే మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ప్రొద్దుటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా మొట్టమొదట పెద్దాయన గారు బీసీలకు ప్రాధాన్యం ఇచ్చి వద్ది సురేఖమ్మ గారిని చైర్మన్గా కేటాయించడం జరిగింది. కానీ అనారోగ్య రీత్యా వద్ది సురేఖమ్మ గారు రాజీనామా చేయడం వల్ల మళ్ళీ ప్రొద్దుటూరులో బీసీలకు ప్రాధాన్యం ఇస్తూ పెద్దాయన గారు మళ్ళీ మార్కెట్ యార్డ్ ఇన్ఛార్జి చైర్మన్గా చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పెద్దాయన ప్రొద్దుటూరు రైతుల సంక్షేమమే తన క్షేమంగా భావించే అలాంటి వ్యక్తి మళ్ళీ బీసీలకే పెద్దపీట వేయడం జరిగింది. ఈ మార్కెట్ యార్డ్ కమిటీలో ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 2 మండలాలలోని రైతులకు ఎట్లాంటి సహాయ సహకారాలు కావాల్సిన వాళ్ళకు పూర్తిగా అందుబాటులో ఉండి మా కమిటీ కానీ ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ వాళ్ళకు సహాయ సహకారంగా ఉంటా అని పెద్దాయనకు మాటిస్తున్నా. మా అబ్బగారు రైతు, మా నాన్నగారు రైతు, నేను కూడా రైతే. నాకు రైతు పడే కష్టం గురించి, రైతులు పడే బాధల గురించి తెలుసు. కాబట్టి పెద్దాయన ఇచ్చిన ఈ పదవిని నేను హోదాగా భావించకుండా నా బాధ్యతగా భావించి నిత్యం పెద్దాయనకు కానీ తెలుగుదేశం పార్టీకి కానీ ఎట్లాంటి చెడ్డ పేరు లేకుండా, ఎట్లాంటి మచ్చ లేకుండా నేను ఈ బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తా అని ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తాను.